హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది అయితే మాత్రం మీకు ఫ్యాషన్ షోకి సంబంధించిన కంప్లీట్ వీడియో ఏంటి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మోడలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చేసి ఒక హాల్ అయితే మాత్రం ఇచ్చేస్తారండి. ఆ యొక్క హాల్లోని ప్రతి ఒక్క మోడలర్ వచ్చేసి నీట్గా అయితే మాత్రం మేకప్ అయితే అయిపోతారు. మేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సపరేట్గా ఒక డ్రెస్అప్ రూమ్ అయితే మాత్రం ఉంటుంది. వాళ్ళు అక్కడైతే మాత్రం డ్రెస్సింగ్ అయితే మాత్రం అయిపోతారు. ప్రతి ఒక్క డిజైనర్కి అయితే మాత్రం ఇద్దరు మోడలర్స్ని అయితే మాత్రం ఇస్తారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇలా సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది కదా, ప్రతి డిజైనర్ వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో మోడలర్ డ్రెస్ అన్నది వాళ్ళు డ్రెస్సింగ్ అయితే చేసేస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్క మోడలర్కి అన్నది నీట్గా ఈ విధంగా అయితే మాత్రం ఫోటోషూట్ అయితే మాత్రం జరుగుతుంది. ప్రతి మోడలర్కి అవుతుందన్నమాట. ఏదైతే మనకి ఫ్యాషన్ టూర్ అయితే కండక్ట్ చేశారో వాళ్ళు వచ్చేసి బ్లెండర్స్ ప్రైడ్ యొక్క ఫ్యాషన్ టూర్ అయితే కండక్ట్ చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆ విధంగా అయితే ఉంటుంది. ఇలా సపరేట్గా అన్నది ఒక స్టాల్ లాగా అయితే మాత్రం పెట్టారనమాట. ప్రతి ఒక్కరికి కూడా స్లో మోషన్ వీడియో అనేది చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే మాత్రం జరుగుతుంది. అక్కడ నేను వీడియో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇలా స్టేజ్ అయితే మాత్రం వాళ్ళు అరేంజ్ చేశారు. ఈ యొక్క స్టేజ్ మీదే వాళ్ళైతే మాత్రం ర్యాంప్ వాక్ అయితే మాత్రం చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాషన్ డిజైనర్స్, అలాగే వచ్చేసి ఎవరైతే ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనింగ్ చేసిన డ్రెస్సులు అన్నీ కూడా మోడలర్స్ అనేది వచ్చి అనేది ర్యాంప్ వాక్ అయితే మాత్రం చేయడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసి తమన్నా గారు అయితే మాత్రం రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తమన్నా గారు అయితే మాత్రం ఎంట్రన్స్ అయితే మాత్రం అయిపోయింది. ఆవిడైతే చాలా అంటే చాలా చాలా బాగున్నారు. అసలు రెండు కళ్ళు కూడా సరిపోలేదనమాట, అంత అందంగా అయితే ఆవిడ ఉన్నారు. ఆవిడ వచ్చేసి ర్యాంప్ వాక్ అయితే మాత్రం చేశారు. ప్రోగ్రామ్ మొత్తం వచ్చేసి ఆవిడ వచ్చేసి మొత్తం అంతా కూడా ర్యాంప్ వాక్ చేసి ఆవిడైతే మాత్రం వెళ్ళిపోయారు. మహా అయితే ప్రోగ్రామ్ అంతటికీ కూడా ఆవిడ ఒక 10 మినిట్స్ అయితే మాత్రం ఉన్నారు. ఆవిడ ర్యాంప్ వాక్ అయితే చేశారు. చూసేయండి, చాలా అంటే చాలా బాగా అయితే మాత్రం నడిచారనమాట. ఆవిడ వేసుకున్నటువంటి డ్రెస్ అయితే మాత్రం మెర్మెడ్ టైప్ అయితే డ్రెస్ అనమాట. అది బాడీకి హగ్గింగ్ అయితే మాత్రం ఉంటుంది ఆ యొక్క ఫ్యాబ్రిక్ అన్నది. అలాగే ఆవిడైతే మాత్రం చూస్తున్నారు కదా, ర్యాంప్ వాక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే మాత్రం చేశారు. ర్యాంప్ వాక్ నడిచి ఆ తర్వాత వచ్చేసి బ్లెండర్స్ ప్రైడ్ దగ్గర వచ్చేసి వాళ్ళు నించొని ఆ తర్వాత అయితే మాత్రం వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎవరైతే మోడలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ర్యాంప్ వాక్ అయితే మాత్రం చేశారు. వాళ్ళు నడిచిన 2 నిమిషాలు ర్యాంప్ వాక్ అయితే మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారండి. సో మార్నింగ్ నుంచే వాళ్ళు అన్నది ప్రాక్టీస్ అయితే చేస్తారు. వాళ్ళందరికీ కూడా మోడలింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఒక మ్యామ్ అయితే మాత్రం ఉంటారు. వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ నుంచే అన్నది వాళ్ళకి ట్రైనింగ్ అయితే మాత్రం ఇస్తారు. ఏ పర్సన్ ఎలా నడవాలి, ఏ పర్సన్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఇచ్చిన డ్రెస్సెస్ ఏంటి అనేది, వాళ్ళు ఏ విధంగా నడిస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా ఆవిడ వెనకతలో ఉండి గైడ్ చేసి మార్నింగ్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వచ్చేసి స్టేజ్ మీద అయితే మాత్రం ర్యాంప్ వాక్ అయితే చేయిస్తారనమాట. మనం అనుకుంటాం చూసిన 2 నిమిషాలకి అబ్బా వాళ్ళు ఎంత బాగా నడిచేస్తున్నారు, అబ్బాబా భలే నడిచేస్తున్నారే, అబ్బాయి సూపర్ అనేసి అని అనుకుంటాం. బట్ ఏంటి అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి అలా ప్రాక్టీస్ చేసి అప్పుడు మన ముందు అయితే ర్యాంప్ వాక్ అయితే మాత్రం చేస్తారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఎవరిని కూడా లోపలికి అన్నది అలౌ చేయరు. ఓన్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. మేకప్ ఆర్టిస్టులు, నెక్స్ట్ వచ్చేసి షూట్ చేసే వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఉంటారనమాట. అలాగే డిజైనర్స్ వీళ్ళు అయితే మాత్రం ఉంటారు. ఆ తర్వాత ఆవిడ నడిచి ర్యాంప్ వాక్ చేసి అయితే మాత్రం వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా వచ్చేసి మోడలర్స్ అందరూ కూడా నీట్గా అనేది ర్యాంప్ వాక్ అయితే మాత్రం చేశారనమాట. మధ్యాహ్నం ఎండలో కూడా ఆవిడ వచ్చేసి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట. నేను అనుకున్నాను, మా బాబోయ్ ఇంత కష్టపడతారా వాళ్ళు, 2 నిమిషాలు నాట గురించి ఇంత కష్టపడతారా అని అయితే మాత్రం అనిపించింది. నాకైతే మాత్రం ఎండలో ఉండాలంటే 5 నిమిషాలకే తలనొప్పి వచ్చింది. అలాంటిది వాళ్ళు వచ్చేసి మార్నింగ్ నుంచి అలాగా ఎండలో చేస్తున్నారా బాబోయ్ అని అనిపించింది అనమాట. టీవీలో చూసి అబ్బా భలే నడిచేస్తున్నారు అని అనుకునేదాన్ని చిన్నప్పుడు, తెలియకపోవడం వల్ల. బట్ ఆ రోజు చూడడం వల్ల నాకు అర్థమైంది, అబ్బాయి ఎంత కష్టపడతారని అనేసి. అందరిలో కన్నా షో అన్నింటిలో కన్నా ఈవిడైతే హైలైట్ అనమాట. ఈవిడ డ్యాన్స్ అయితే మాత్రం వేశారు, మామూలుగా వేయలేదు. మొత్తం ఆ యొక్క ఏదైతే ఫ్యాషన్ టూర్ ఉందో అన్నిటికీ కూడా ఆవిడ హైలైట్ అయితే మాత్రం అయ్యారనమాట. మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్లోని ఎప్పటికప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీలో ఎవరికైనా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫ్యాషన్ షో జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇలా మ్యూజిక్తోనైతే మాత్రం లాస్ట్కి అయితే మాత్రం ప్రోగ్రామ్ అంతా కూడా ఎండింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.